హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్ళిపోదామా? హిందూ న్యూస్ పేపర్తో రెడీగా ఉండండి, రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండండి. మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ నిన్న కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. ప్రస్తుతం కాంబో కోర్స్ మీద 60% డిస్కౌంట్ అనేది మనం అనౌన్స్ చేయడం జరిగింది. చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం 60% డిస్కౌంట్ అనేది మనం అనౌన్స్ చేయడం అయితే జరిగింది. కాంబో కోర్స్కి జనరల్ ఫీజు వచ్చి 4999 ఉంటే మనం దీనికి 1999కి ఇస్తున్నాము. అయితే ఈ ఆఫర్ అనేది మనకి ఇంకొక 2 డేస్ మాత్రమే ఉంటుంది. కాంబో కోర్స్ అంటే ఏంటంటే అన్ని కోర్సెస్ కలిపి మనం కాంబో కోర్స్లో ఇంక్లూడ్ చేసేస్తాం అనమాట. ఈ డిస్కౌంట్ అనేది ఆగస్ట్ 11th అంటే రేపు రాత్రి 11 o'clock వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ప్రైస్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ పర్టికులర్ కాంబో కోర్స్ని రేపు రాత్రిలోగా పర్చేస్ చేస్తారో వారికి లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో ఒక్కసారి మీరు కాంబో కోర్స్ కానీ పర్చేస్ చేసినట్టయితే 1999తో మీరు ఇంకా మళ్ళీ మళ్ళీ ఏ కోర్సెస్ని పర్చేస్ చేయక్కర్లేదు. సార్ కాంబో కోర్స్ తీసుకుంటే మనకి అందులో ఏ కోర్సెస్ వస్తాయి సార్ అని డౌట్ ఉంటుంది. 14 కోర్సెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ అవుతాయమ్మా. కాంబో కోర్స్ తీసుకుంటే ఇందులో మనకి 14 కోర్సెస్ అయితే వస్తాయి. ఇంగ్లీష్కు సంబంధించి అయితే మీ అందరికీ తెలుసు, ఎస్ఎస్సి సిజిఎల్ అనే కోర్స్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు అందరూ దానికే ప్రిపేర్ అవుతున్నారు చాలామంది. దాంతో పాటుగా బ్యాంక్ ఎగ్జామ్స్ క్లర్క్ లెవెల్లో అంటే ప్రిలిమ్స్ లెవెల్లో ఇంగ్లీష్ అనే కోర్స్ వస్తుంది. బేసిక్స్ ఆఫ్ గ్రామర్కు సంబంధించి ఫౌండేషన్ కోర్స్ వస్తుంది. వీటితో పాటు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వారికి సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్లో ఇంగ్లీష్కి సంబంధించిన కోర్స్ వస్తుంది. ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్కి థియరీ క్లాసెస్తో పాటు మాక్ ఇంటర్వ్యూస్ కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా వస్తుంది. అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిస్క్రిప్టివ్ సెక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు ఇందులో వస్తుంది. థియరీతో పాటు ప్రాక్టికల్ సెషన్స్ కూడా ఉంటాయి. అదర్ దాన్ ఇంగ్లీష్ కానీ మనం చూసినట్టయితే ఇండియన్ పాలిటీకి సంబంధించి మనం రీసెంట్గా కూడా ఒక కోర్స్ స్టార్ట్ చేసాము. కరెంట్ అఫైర్స్ అనే రీసెంట్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాలిటీలో ఎన్సీఆర్టీస్ అంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎన్సీఆర్టీకి సంబంధించిన పాలిటీ ఎన్సీఆర్టీ కోర్స్ కూడా ఇందులో వచ్చేస్తుంది. ఇండియన్ హిస్టరీ లేదా మోడర్న్ హిస్టరీకి సంబంధించిన కొత్త కోర్స్ కూడా ఇందులో వస్తుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవారు మెయిన్స్ ఎగ్జామ్లో మీకు ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, కంప్లీట్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. కల్పతెరు అనే కోర్స్ దానికోసం మాత్రమే మనం డిజైన్ చేయడం జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ ఇంగ్లీష్ కోసం మనం మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ఒక కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఇలా ఎవరైతే కాంబో కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి 14 కోర్సెస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. రికార్డెడ్ వీడియోస్తో పాటు ప్రతిరోజు మనకి లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఈ కోర్స్ రేపు రాత్రి 11 o'clock వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అనేది మీకు ఉంటుంది. రేపు 11 PM తర్వాత ఈ డిస్కౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆగస్ట్ 10th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన ఆర్టికల్. ఎవ్రీబడి నోస్ ద సిచ్యువేషన్ ఇన్ బంగ్లాదేశ్. షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత యూనస్ అనే ఒక కొత్త హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చారు, హెడ్ ఆఫ్ ద కంట్రీ వచ్చారు. దానికి సంబంధించిన ఆర్టికల్. వొకాబులరీ చూడండి. ఫస్ట్ వొకాబులరీ ఏమన్నాడంటే రెయిన్ అన్నాడు. రెయిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే రూల్. సెకండ్ వొకాబులరీ కేఓస్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే గందరగోళం అంటాం చూసారా. కేఓస్ అంటే డిస్ఆర్డర్. కంప్లీట్ దేశం అంతా కూడా కేఓస్లో ఉంది అంటాము, డిజార్డర్. సో కేఓస్ అంటే డిజార్డర్, రెయిన్ అంటే ఏంటి, రూల్. హెడ్లైన్స్లో మనకి రెండు వొకాబులరీ అయితే వచ్చాయి. మీరు రన్నింగ్ నోట్స్ మాత్రం కంపల్సరీగా రాసుకోండమ్మా. ఇక తర్వాత మనం కొన్ని కొన్ని వొకాబులరీ చూసినట్టయితే ఆక్టోజినేరియన్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. ఎవరైతే 80+ ఉంటారో అంటే బిట్వీన్ 80 to 90 ఉంటుందో వాళ్ళ ఏజ్, వాళ్ళని ఆక్టోజినేరియన్ అంటాం. ఆక్టోజినేరియన్ అంటే పీపుల్ ఆఫ్ 80 to 89 year old.
పయోనీర్ అంటే ఏంటో తెలుసా? ఎవరైనా ఒక పని ఫస్ట్ టైం చేస్తే వాళ్ళని పయోనీర్ అంటాము. రాసుకోండి, పయోనీర్ అంటే ఏ పర్సన్ హూ డస్ సంథింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే గొప్ప పని చేసిన వాళ్ళని గొప్ప పని చేస్తేనే పయోనీర్ అంటాము. ఏ పర్సన్ హూ డస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. టమల్టస్ అంటారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే టమల్టస్‌గా ఉంది. అంటే గందరగోళం అనే చెప్తాము. సో, నార్మల్‌గా టమల్టస్ అంటే నాయిసీ అని రాసుకోండి. నార్మల్‌గా చెప్పండి నాయిసీ అని రాసుకోండి. ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం డిఫికల్ట్ స్టేజ్ అని కూడా రాయొచ్చు. ఈ సెంటెన్స్ ప్రకారం టమల్టస్ అంటే డిఫికల్ట్ స్టేజ్ అని కూడా రాయొచ్చు. మామూలుగా అయితే టమల్టస్ అంటే ఏంటంటే నాయిసీ అన్న మీనింగ్ వస్తుంది. టమల్టస్ ఫేజ్ అంటాం. ఒక ముఖ్యమైన ఇడియం ఈరోజు మనకి వచ్చింది. ఏంట ఇడియం అంటే చూడండి, ఆన్ ఎడ్జ్. ఆన్ ఎడ్జ్ అనే ఒక ముఖ్యమైన ఇడియం అయితే మనకి వచ్చిందమ్మా. ఆన్ ఎడ్జ్ అంటే అర్థం ఏంటంటే చాలా టెన్షన్‌లో ఉన్నా. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా! చాలా టెన్షన్‌లో ఉంది. రిస్క్‌లో ఉందన్నమాట. విపరీతమైన క్రైసిస్‌లో ఉందన్నమాట. సో, ఆన్ ఎడ్జ్ అంటే టెన్షన్ లేదా రిస్క్ అని రాయండి. ఇంపార్టెంట్ వర్డ్ ఇది రిసీడ్. రిసీడ్ అంటే తగ్గిపోవడం అమ్మ. రెడ్యూస్ అని రాయండి. రిసీడ్ అంటే రెడ్యూస్ తగ్గిపోవడం. ఇలా చూసుకుంటూ వెళ్తే తర్వాత చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఒకటి వచ్చిందమ్మా. వాండలైజ్ అంటే ఏదైనా పబ్లిక్ ప్రాపర్టీని మనం నాశనం చేయడం. డిస్ట్రాయ్. వాండలైజ్ అంటే డిస్ట్రాయ్ ఏ ప్రాపర్టీ, డిస్ట్రాయ్ ఏ పబ్లిక్ ప్రాపర్టీ లాగా. ఇక ఎవరైనా కొత్తగా అధికారంలోకి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే, కొత్తగా ఒక ప్రెసిడెంట్ వస్తే, దానికి మనం వాడే వొకాబులరీ ఏంటంటే స్వార్న్. ప్రిపోజిషన్ కూడా ఇన్ అంటాం, స్వార్న్ ఇన్. బంగ్లాదేశ్కి యూనిస్ అనే కొత్త వ్యక్తి వచ్చాడని చెప్పేటప్పుడు స్వార్న్ ఇన్ అంటే న్యూలీ అపాయింటెడ్ అని రాయండి. న్యూలీ అపాయింటెడ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇక కండెమ్ చేయడం అంటే అర్థం ఏంటంటే అపోజ్ చేయడం, వ్యతిరేకించడం. తెలుగులో కూడా ఏమంటాం తెలుసా? ఖండించడం అంటాం అలా. ఇక బ్రింక్ అంటే ఏంటంటే వెరీ బ్యాడ్ సిట్యుయేషన్ అనమాట. ఎడ్జ్ అని కూడా అనొచ్చు. ఇందాక మీకు గుర్తుందా? ఆన్ ద ఎడ్జ్ అనే ఒక ఇడియం వచ్చింది. బ్రింక్ అన్నా కూడా ఆల్మోస్ట్ అటువంటి మీనింగే వస్తుంది. సో, బ్రింక్ అంటే ఏంటంటే ఆన్ ద ఎడ్జ్ లేదంటే ఇన్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్, ఇన్ ఎ బ్యాడ్ సిట్యుయేషన్. నేను చాలా సార్లు మన రెగ్యులర్ వొకాబులరీ క్లాసెస్‌లో కూడా చెప్తూ ఉంటాను. రీకన్సిలియేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ? రీకన్సిలియేషన్ అంటే విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవడం అనమాట. కమ్ టుగెదర్ అని రాయండి. కమ్ టుగెదర్. హాస్టిలిటీ అంటే తెలుసు కదమ్మా! శత్రుత్వం. ఎనిమిటీ అని రాయండి. హాస్టిలిటీ అంటే ఎనిమిటీ. ప్రెగ్మాటిక్ అంటే ఏంటంటే వెరీ ప్రాక్టికల్ అని రాయండమ్మా. ప్రెగ్మాటిక్ అంటే వెరీ ప్రాక్టికల్. రియలిస్టిక్ అని కూడా అంటాము. ప్రెగ్మాటిక్ అంటే వెరీ ప్రాక్టికల్. యాక్చువల్‌గా ఇక్కడ బ్యాకప్ అనేది అండర్‌లైన్ చేసుకోండి. బ్యాకప్ అంటే సపోర్ట్. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ తెలుసు కదా! బ్యాకప్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అంటాం మనం. వెన్ వి యూజ్ ద ఎక్స్‌ప్రెషన్ బ్యాకప్ ఇట్ మీన్స్ సపోర్ట్. ఇలా గాని మనం చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఇన్ ద బ్యారక్స్ అన్నారు యాక్చువల్‌గా. బ్యారక్స్ అంటే ఏం కాదమ్మా. మిలిటరీకి సంబంధించి ఎవరైతే ఆర్మీ పీపుల్ ఉంటారో వాళ్ళు ఉండే ప్లేస్‌ని బరాక్స్ అంటాము. సో, మీరేం చేస్తారంటే బరాక్స్ అంటే ఆహ్, ద ప్లేస్ వేర్ మిలిటరీ స్టేస్ అని రాయండి. ద ప్లేస్ వేర్ మిలిటరీ స్టేస్. మిలిటరీ వాళ్ళు ఉండే ఆ ప్రదేశాన్ని ఏమంటామంటే బరాక్స్ అంటాము. బట్ ఇన్ ద బరాక్స్ అనేది ఎందుకు వాడాడో నేను మీకు ఈ ఎడిటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. ఇన్‌ఫేమస్ అంటే నొటోరియస్ అని రాయండి. బ్యాడ్ అని రాసినా పర్వాలేదు. ఇన్‌ఫేమస్ అంటే బ్యాడ్, నొటోరియస్. ఇన్‌ఫేమస్ అంటే ఏంటమ్మా? బ్యాడ్, నొటోరియస్. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి బ్లడీడ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. యాక్చువల్‌గా చెప్పాలంటే బ్లడ్‌తో నిండిపోయిన. సో, ఏమని రాస్తారంటే వైలెంట్ అని రాయండి. వైలెంట్. యాక్చువల్‌గా వెండెట్టా అంటే కూడా వైలెంట్ అనే రాయండి. 2 కూడా సినోనిమ్స్ వస్తాయి. ఇక్కడ చూడండి పొలిటికల్ వయలెన్స్ అండ్ వెండెట్టా అన్నాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే పొలిటికల్ వయలెన్స్ అన్న, వెండెట్టా అన్న ఆల్మోస్ట్ సినోనిమ్స్ అనమాట. సో, వెండెట్టా అంటే కూడా వయలెన్స్ అని రాయండి. బ్లడీడ్ అంటే కూడా వైలెంట్ అనే రాయండి. పర్వాలేదు. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్ చేయడం అని రాయండి. ఫెసిలిటేట్ చేయడం అంటే సపోర్ట్.
నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ వీడియో చూస్తున్న మన ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను ఒక వొకాబులరీ మీనింగ్ చెప్పిన వెంటనే వీడియో పాజ్ చేసుకుని రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. సో ఫెసిలిటేట్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం. లెజిటిమసీ అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే లీగల్ అని రాయండి. లీగల్ స్టెప్ అని రాయండి, పర్వాలేదు. యాక్చువల్గా చెప్పాలంటే చట్టభద్రత అంటాము. సో లీగల్ సపోర్ట్ అని రాయండి, పోనీ లీగల్ స్టెప్ లేదా లీగల్ సపోర్ట్, చట్టభద్రత అంటాం కదా, అలా అనమాట. అంటే ఇప్పుడు మనం లీగల్గా ఏదైనా సపోర్ట్ ఉందనుకోండి, మనకి లెజిటమసీ ఉన్నట్టు అనమాట. ఇక స్టీర్ చేయడం అంటే యాక్చువల్గా చెప్పాలంటే గైడ్ చేయడం అని రాయండి. గైడ్ చేయడం, దారి చూపడం అంటాను చూసారా, అలా అనమాట. డైరెక్ట్ అని కూడా రాయొచ్చు, పర్వాలేదు. స్టీర్ చేయడం అంటే గైడ్ చేయడం. అప్రైజింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే రివల్యూషన్ అని రాయండి. అప్రైజింగ్ అంటే ఏంటమ్మా, రివల్యూషన్, తిరుగుబాటు అంటాం చూసారా. ఫైట్ అని కూడా రాయొచ్చు. ఫైట్ అని కూడా రాయొచ్చు. ఇలా మనం కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ డిస్కస్ చేసుకోవడం కంప్లీట్ అయింది. సో ఈరోజు నేను నా టాస్క్ కంప్లీట్ చేశాను. మరి మీరు మీ టాస్క్ కంప్లీట్ చేయాలి. ఏం చేయాలో తెలుసు కదమ్మా. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 వర్డ్స్ని వర్డ్స్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేస్తాను. ఆ 3 వర్డ్స్ తీసుకుని ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ తయారు చేసి మీరు కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను చెప్పాను ప్రతి సండే ఆ వీక్ అంతా ఎవరైతే కరెక్ట్ ఎగ్జాంపుల్స్ని, మంచి ఎగ్జాంపుల్స్ని ప్రతిరోజు యాక్టివ్గా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తుంటారో వాళ్ళకి ప్రతి సండే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితేనే అనౌన్స్ చేయబోతున్నాను. ఇక మనం వర్డ్స్ ఆఫ్ ద డేలోకి వెళ్దాము. వొకాబులరీ ఆఫ్ ద డే నెంబర్ 1 ఏంటంటే టమల్టస్. టమల్టస్ అంటే చెప్పాను కదమ్మా, గందరగోళం, నాయిసీ, డిస్టర్బింగ్ అని కూడా అనొచ్చు. వొకాబులరీ ఆఫ్ ద డే నెంబర్ 2 ఏంటంటే రిసీడ్. రిసీడ్ అంటే ఏంటంటే రెడ్యూస్ అని రాయండి. రిసీడ్ అంటే ఏం రాస్తారు, రెడ్యూస్ అని రాయండి. ఇక వొకాబులరీ నెంబర్ 3 వచ్చి బ్రింక్. బ్రింక్ అంటే ఇన్ ఏ వెరీ బ్యాడ్ కండిషన్, ఇన్ ఏ డేంజరస్ కండిషన్, ఇన్ ఏ బ్యాడ్ కండిషన్, అలాగే ఇన్ ఏ డేంజరస్ కండిషన్. ఓకేనా. ఎవరు ఫాస్ట్గా మంచి ఎగ్జాంపుల్స్ పెడతారో నేను చూస్తూ ఉంటాను. వాళ్ళకి రేపు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే అనౌన్స్ చేయబోతున్నాను. ఎందుకు ఇలా మిమ్మల్ని ఎగ్జాంపుల్స్ రాయమంటున్నానంటే దానివల్ల నాకేం బెనిఫిట్ ఉండదు. మీరు ఎగ్జాంపుల్స్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఆ వొకాబులరీ ఎలా యూజ్ చేయాలో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దెన్ యూ విల్, ఐఎమ్ ష్యూర్, మీరు ఒకసారి ట్రై చేస్తే మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. సో త్వరగా కమెంట్ సెక్షన్లో ఆ 3 ఎగ్జాంపుల్స్ని మెసేజ్ చేయండి. అదేవిధంగా మనం చేస్తున్న ఈ శ్యామ్ సాస్ వొకాబులరీ అనే ప్రోగ్రామ్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉండండి. యువర్ ఫీడ్బ్యాక్ విల్ హెల్ప్ మీ సో మచ్. ఐ కెన్ డూ బెటర్ వర్క్స్. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు కాంబో కోర్స్ పర్చేస్ చేసే ఐడియా ఉంటే మాత్రం రేపు రాత్రి లోపలే పర్చేస్ చేయండి. ఎందుకంటే 4,999కి 1,999కి చాలా డిఫరెన్స్ ఉంది. యూ కెన్ సేవ్ ఏ లాడ్ ఆఫ్ మనీ. అది కూడా లైఫ్ టైమ్తో మీకు ఈ కోర్స్ ఇస్తున్నాను కాబట్టి కాంబో కోర్స్ పర్చేస్ చేస్తే రేపు నైట్లోగా పర్చేస్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. వొకాబులరీ మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి. ఈరోజు చెప్పిన వొకాబులరీ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి.